హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా బంజారా పోషం పండుగ ఎలా జరుపుకుంటామో పొద్దుగా నుంచి నైట్ దాకా మొత్తం చూపించాము. మా దేవుణ్ణి ఎలా పూజిస్తామనేది ఒక్కసారి ఈ వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. లాస్ట్ వరకు చూడండి. వీడియోను కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. హాయ్ హలో అండి, మా బంజారా పోషం పండుగ అందరికీ శుభాకాంక్షలు. మార్నింగ్ ఒక చిన్న వీడియో తీయలేదండి, ఏమనుకోకండి. టెంట్ సామాన్లు తీసుకురానికి వెళ్ళిపోయినాను. మా కులదేవతను శుద్ధి చేపించడానికి తీసుకెళ్తారండి బయటికి. ఆ వీడియో కొంచెం తీయలేదు, ఏమనుకోకండి. ఇలా ఇంటి ముందల చిన్నగా చేసుకుంటామండి పూజ చేయడానికి. ఇలా రెడీ చేసుకుంటాము, చూస్తున్నారు కదా. తర్వాత మా ఇంట్లో ఉన్న బియ్యం బస్తాలని తెచ్చి ఈడ పెడతామండి. ఇలా బియ్యం సంచి తెచ్చి పెట్టుకుంటామండి. బియ్యంతో పాటు జొన్నలు ఉంటే జొన్నల సంచి కూడా తెచ్చి పెట్టుకుంటాము. ఇలా ఎందుకు పెట్టుకుంటామంటే ఈ సంవత్సరం ఎల్లప్పుడూ మన ఇంట్లో బియ్యం జొన్నలు ఎల్లప్పుడూ కలకల్లాడాలని దేవుని దగ్గర ఇలా పెడతామండి మేము. ఇలా పెట్టి బియ్యం సంచి తర్వాత జొన్నలు ఇలా పెట్టి మనం పండించే పంట కూడా మంచిగా పండాలని, మన ఇంట్లో ధాన్యం ఎల్లప్పుడూ ఉండాలని మేము ఇలా పెట్టుకుంటామండి, పెట్టి పూజిస్తాము. తర్వాత ఈ పూలు అలంకారం చేస్తామండి. మంచిగా దేవునికి పూలు అలంకారం చేసి రెడీ చేస్తాము. ఇలా పూలు మంచిగా అలంకరించుకుంటాము. అంతలోనే డీజే సామాన్లు వచ్చినాయండి, బాక్సులు వచ్చినాయి. డీజే కాదు, బాక్సులు వచ్చినాయి. ఇంకా దింపుతున్నారు బాక్స్. తర్వాత డెకరేషన్ చేస్తున్నామండి. మొత్తం డిజైన్ చెమ్కీలంతా చేస్తున్నాము. ఇలా ముగ్గేసుకుంటామండి. జొన్న పిండి ఉంటుంది కదా, పిండితోటి ముగ్గేసుకొని మధ్యలో కుంకుమ కలుపుతాము. కుంకుమ కలిపి మంచిగా ఇలా ముగ్గేసుకుంటాము. అంతా ముగ్గేస్తున్నాం. లైటింగ్ మా మామ లైటింగ్ వేస్తున్నాడు. లైటింగ్ వేసుకుంటాం, మంచిగా అలంకారం చేసుకుంటామండి. ఇగో చూడండి, పక్కనే ఇంకా పతంగిలా ఎగిరిస్తున్నారు మా బాబాయ్. అంతా ఎంజాయ్గా ఉంటుందండి మా పోషం పండుగ. చూడండి, పని జరుగుతుంది. ఒక దిక్కేమో కైట్లో ఎగిరిస్తున్నారు. ఇంకా ముగ్గేయడం అయిపోయిందండి, ఇదే లాస్ట్. ఇలా ముగ్గేసుకుంటాం మంచిగా. ఈ ముగ్గులోనే ఇంకా పూజిస్తాము మేము మా కులదేవతను. చూడండి, ముగ్గు మంచిగా వచ్చిందా అండి. తర్వాత ముగ్గులో పూలు, పండ్లు, నిమ్మకాయలు అంతా పెట్టి పూజిస్తాము. అలా మధ్యలో పెట్టుకుంటామండి పూలన్నీ. పూలు, పండ్లు అంతా పెట్టుకుంటాము. పెట్టుకున్న తర్వాత పూజిస్తామండి. ఇలాగా రెడీ చేసుకుంటామండి మేము. చూస్తున్నారు కదా, ఇదే లాస్ట్ అండి. పూలు, పండ్లు, యాపిల్స్ అన్నీ పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత ఇంకా అందుట్లోనే మా కులదేవతను పూజిస్తాము. ఉదయం శుద్ధి చేయించుకోవడానికి వెళ్ళారు కదండి, ఇప్పుడు తిరిగి వస్తారు. తిరిగి వచ్చినాక ఇందుట్లోనే పూజిస్తాము. తర్వాత యాట కొయ్యనికి కత్తి రెడీ చేస్తున్నాను. ఇంకా కొయ్యాలి, షార్ప్గా చేసుకోవాలి. పెద్దగా ఉన్నాయి మాకు గొర్రెలు.
పెద్ద గొర్రెపోతులు తెచ్చినాం. వీడియోని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ కొట్టండి. ఇంకా వచ్చేసారు, శుద్ధి చేయించుకొని వచ్చేసారు. మేము వెళ్తున్నాం వాళ్ళని తోలుకోవడానికి. Sangria tera ore endudia tera వచ్చిన తర్వాత ఇలాగా పాటలు పాడి స్వాగతంగా తీసుకెళ్తామండి. వాటర్ వెళ్ళి దేవుని ఇలా మొక్కుతారు. టెంకాయలు అంతా, హారతి అంతా తీస్తారు, దిష్టి అంతా తీస్తారు. ఇలా పూజించుకుంటామండి మేము. ఇలా అమ్మవారిని తీసుకొస్తామండి మేము. పాటలు పాడి స్వాగతం చేసి ఇలా తీసుకొస్తాము. తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదా పూలు పండ్లతోటి, అందులోనే ఇంకా మా కులదేవతను కూర్చోబెడతారు. కూర్చోబెట్టి తర్వాత పూజించుకుంటాము మేము. చూస్తున్నారు కదండి ఎట్లున్నాయి గొర్రెపోతులు, బలంగా ఉన్నాయి కదా. కొమ్ములు ఇంకా బలి ఇవ్వాలి, రెండు చూస్తున్నారండి ఎట్లున్నాయి. చూస్తున్నారండి పొద్దున నుంచి వర్క్ చేస్తున్నాను, తర్వాత వీడియో కూడా తీస్తున్నాను. కొంచెం వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. రెండు ఆటలు ఎట్లున్నాయి చెప్పండి, కామెంట్ చేయండి. చూస్తున్నారా ఎట్లున్నాయి ఆటలు, కొమ్ములు అదంతా. ఇలా పూజించుకుంటామండి మేము. వీడియో నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. ఇంకా మేమే తోలు తీసినామండి, ఎవరిని పిలవలేదు. చూస్తున్నారు కదా గొర్రెలు ఎంతెంత ఉన్నాయో. ఇంకా తోలు తీయనికైతే మా తోలు ఊడింది ఫస్ట్, తర్వాత మేమే కోసుకున్నామండి. చూస్తున్నారు కదా
మీకోసమేంది అంత కష్టపడేది. కొంచెం వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా కదా యూట్యూబ్ ఛానల్, ప్లీజ్. ఇలా కూర కొట్టుకొని తర్వాత వండుకోవాలండి, వండి తినాలి. ఇంకా పక్కన అయితే ఇంకా కూర వండనీకి కూరగాయలు రెడీ చేస్తున్నారు. కట్ చేసుకున్న తర్వాత ఇంకా రెడీ చేసుకొని తినాలి. ప్లీజ్ కొంచెం వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకోసమే అంత కష్టపడేది. ప్లీజ్ అండి. చూస్తున్నారా ఎట్లుంది డెకరేషన్, లైటింగ్ అంతా. ఇలా మనం వండుకున్న ఆహారాన్ని దేవుని దగ్గర పెట్టి తర్వాత పాటలు పాడి దేవుణ్ణి పూజిస్తామండి మేము. ఇలా పూజించుకుంటామండి మేము. తర్వాత దిష్టి తీస్తున్నాం, దిష్టి తీస్తాము. దిష్టి తీసి తర్వాత పూజించుకుంటాము. ఇలా మనం గొర్రెకు కోసినాం కదా, ఇలా తలకాయ పెడతాం. తర్వాత మటన్, అన్నం అంతా పెట్టి పూజించుకుంటాము. చూడండి ఎట్లా లైటింగ్ డెకరేషన్ ఎలా. లెంత్ ఎక్కువ అవుతుందని కొంచెం షార్ట్గా తీసాను వీడియో. దీని తర్వాత లాస్ట్ చూడండి, దేవుని లాస్ట్ పూజించుకుంటాము, ఇంకా మొక్కుకుంటాము. అది కూడా కొంచెమే తీసాను, లెంత్ ఎక్కువ అవుతుందని. और साई गणयाड़ी वो हाई किदो और साई गणयाड़ी गरीब छयाड़ी बहुत लाचार समाता भरायाड़ी उनको टुकड़ा फेंकनो याड़ी या मौन याड़ी या ये के అలా మొక్కుకున్న తర్వాత అందరికీ ఇంకా ప్రసాదం పంచి పెడతామండి. ఇలా ఇంట్లో పెద్ద మనుషులు లేకుంటే ఎవరైనా పొద్దుగాల నుంచి ఈవినింగ్ దాకా ఉపవాసం ఉంటారు, వాళ్ళేమో లోపల కూర్చొని తీసుకుంటారు. పెద్దోళ్ళైనా ఇంకా ఎవరైనా ఉపవాసం ఉంటే లోపల కూర్చుంటారు. ఇలా ప్రసాదం అందరికీ పంచి పెడతామండి. పంచి పెట్టిన తర్వాత అందరం కూర్చొని తింటాం. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. అందరికీ మా పోషం పండుగ శుభాకాంక్షలు. పొద్దుగాల నుంచి వర్క్ చేయడం, తర్వాత పని చేయడం వల్ల, వీడియో తీయడం వల్ల కొంచెం ఫీవర్గా కూడా వచ్చింది, కొంచెం సరిగా కూడా తినలేదు. చూస్తున్నారండి. ఇంకా ఇది నైట్ అండి. ఇంకా మార్నింగ్ కూడా కొంచెం చిన్న పూజ ఉంటుంది. నైట్ అంతా జ్వరం వచ్చి మార్నింగ్ కొంచెం లేవలేదు, తీయలే వీడియో, ఏమనుకోకండి.